రే బ్రేకు, మీ అన్న ఎక్కడ్రా? అడిగో ఎరా డలుగున్నావు? మా నాన్న తాగేసి వచ్చి మా అన్నీని ఎవరిని లవ్ చేయలేదని తిడుతున్నాడు. అందుకే షానుమూల్లో ఉన్నాడు. ఏంట్రా ఇదేం ఫ్యామిలీ రా బాబా, విచిత్రంగా ఉంది. ఎవరైనా లవ్ చేసి తిడతారు, లవ్ చేయట్లేదని తిట్టడం మీ ఫ్యామిలీని చూస్తున్నాను రా బాబా. నువ్వు ఉండే ఆడు అసలే బాధలో ఉంటేనే నువ్వు మరీ చెప్తావు. అరే బావా, నీ బాధ పోవాలంటే ఈ ఏళ్ళ నాగార్జున గారి సినిమా రిలీజు పోదాం. సినిమాలు అంటారు, సాయంత్రం మా బాబు తాగొచ్చాము సినిమా చూపించాడు. ఏంటో థియేటర్కి వస్తే మూడే మారిపోతుంటదిరా. వీళ్ళు చూస్తే ఉన్న మూడు దొబ్బిందిరా. అంటే అలా వదిలేకిందిరా. మరి ఎంత పిచ్చండి బావా. అయినా ఇలాంటి పిచ్చోళ్ళు మనం ఎంతమందిని చూడలేదు బావా. అదంతా ఎందుకు గాని పద బావా, మనకు సినిమాకి టైం అయిపోతుంది. ఏంటి నాన్న ఇది మరి అంత పిచ్చా? రా నాన్న. ఆగమ్మా, ఆయనంటే నాకు దేవుడితో సమానం అమ్మా. ఆయనంటే నాకు ఇష్టం ఇప్పుడొచ్చింది కాదు. వాళ్ళ నాన్నగారిని మా నాన్నగారు అంటే మీ తాతగారు బాగా ఇష్టపడేవారు. ఆ ఇష్టమే నన్ను నాగార్జున గారిని ఇష్టపడేలా చేసింది. కష్టాన్నైనా వదిలించుకోగలం గానీ ఇష్టాన్ని వదిలించుకోగలమా తల్లి? సరే రండి. అయ్యో తల్లి ఆగమ్మా, ఆగు, నా మాట విను. అరే రా నాన్న, రండి. తల్లి సరే బాబు. యారా కళ్ళు కనపట్లేదా? ఆ రేంజ్ లో ఆడు కళ్ళు కనపట్టలేదంటే ప్రేమలో పడ్డాడండి ప్రేమలో. మరి ఇడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా. సూపర్ రా, పాట బాగుంది. ఎంతకి పాప పేరు చెప్పు. రొచ్చు కాదుగా, రిచ్చేగా. బాగా రిచ్. మనల్ని 100 సార్లు అమ్మినా 100 సార్లు కొనగలిగినంత రిచ్చే రిచ్. ఆ రిచ్ కోళ్ళు ఎక్కడ ఉందో ఎట్టా ఉందో. ఓం అక్కినేనా నమః, ఓం నాగార్జున నమః, ఓం అక్కినేనా నమః. గుడ్ మార్నింగ్ డాడీ. రామ్మా, నిన్న నాగార్జున గారి సినిమా రిలీజ్ వల్ల నిన్ను పట్టించుకోలేకపోయాను. రాత్రి బాగా నిద్రపోయావమ్మా? చేతియండి, నాకంటే నాగార్జున గారే ఎక్కువైపోయారు మీకు. నీకు తెలుసు కదరా, నాకు నా కూతురు, ఆ తర్వాత నేను, నా నాగార్జున. అంతే కదా, ఈ మూడే నా లోకం. హారతి తీసుకోమ్మా. ఏవండి, హారతి తీసుకోండి. హారతి తీసుకోమ్మా. అలాగే. అయ్యా నాగార్జున, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిలందరికీ మన్మధుడివి, నాకేమో దేవుడివి. ఏంటో మన ఊరంతా తిరిగి చాలా రోజులైంది. చల్లగాల్ని ఆస్వాదించొస్తాను నాన్న. క్యూట్ డాడీ. చల్లగాలనైతే ఆస్వాదించు గాని ఏ పిల్లగాడిని నీ మనసులోకి ఆహ్వానించక తల్లి. నాన్న, నన్ను సిటీలోనే ఎవరు ఇంప్రెస్ చేయలేకపోయారు. ఇది పల్లెటూరు నాన్న. పల్లెటూరినంత తేలిగ్గా తీసేయకమ్మా. మహామహా వజ్రాల గనులుంటాయి ఇక్కడ. నువ్వు పుట్టినప్పుడే ఏ సినిమా వాడికి వచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కుదిరితే అటువంటి వాడిని ప్రేమించు తల్లి. ప్లీజ్ నాన్న. వెళ్ళిదా? వెళ్ళొస్తాను నాన్న. బాయ్.